అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట రథంగుడిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం కృతికా నక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, పంచగవ్య ఆరాధన, సుబ్రహ్మణ్య సహిత కృతికా నక్షత్ర పూర్వక నవగ్రహ మండపారాధన అనంతరం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాభిషేకం అనంతరం స్వామివారికి హోమ కార్యక్రమం, నవగ్రహ హోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించబడినది. సాయంకాలం 5 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు అయినవెల్లి స్వామినాథ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. गुरुभ्यो नमः. जगद्गुरु शंकराचार्य गुरुदेवताये नमः. श्री चंद्रशेखरेंद्र सरस्वती शंकराचार्य महास्वामिने नमः. श्री जयेंद्र सरस्वती शंकराचार्य स्वामिने नमः. श्री शंकर भगवत स्वरूप शंकर विजयेंद्र सरस्वती स्वामिने नमः. ఈ రోజు ఈ నెల ఆషాఢ మాసం అని అన్ని మాసం అంటారు. ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన పర్వాలు వస్తాయి మనకి తెలియకుండా. స్కంద షష్ఠి, ఆది కుర్తిక. ఈ ఆది కుర్తిక అంటే స్వామివారికి చాలా ప్రీతికరం. కుర్తిక అంటే 6 మాతలు సుబ్రహ్మణ్యేశ్వరం పాలిచ్చినవాళ్ళు. వాళ్ళు వరం కోరుకున్నారు. పాలిచ్చారు. నాకేమిటంటే ఎవరైతే కుర్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని చేస్తారో, ఆరాధన చేస్తారో వాళ్ళకి శత్రు, రుణ, రోగ, పీడ ఉపశాంతి కలుగుతుంది. శత్రుబాధ, రోగపీడ ఇవన్నీ కూడా ఉపశాంతి కలుగుతాయి. అంచేత ఆది కుర్తిక మనకంటే తమిళనాడు విశేషంగా ఈరోజైతే తమిళనాడులో కార్తీక సోమవారం ఎలా ఉంటుందో ఈరోజు అన్ని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు అలాగే ఉంటాయి. ఎందుకయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు దేవుడు. దేవసేన అంటే పిల్లల్ని రక్షించే తల్లి. ఆ ఇంద్రుడు యొక్క కుమార్తె శ్రీవల్లి అంటే అమ్మవారి యొక్క స్వరూపం, లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఈవిడ ఐశ్వర్యం ఇస్తుంది. చాలామందికి అభిషేకం చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ పర్వదినాన్ని అమ్మవారి కుంకుమ పూజలు కూడా చేయించుకోవాలి. చాలామంది చేయించుకోరు. కాబట్టి స్వామివారి యొక్క ఆది కుర్తికలో ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారో, మంద్ర సుబ్రహ్మణ్య స్వామి పిల్లలకు ఆరాధ్యుడు, జ్ఞానప్రదాత. కాబట్టి ఎవరైతే కృతికా నక్షత్రం రోజు చేసుకునే వాళ్ళంతగా ఐశ్వర్యం కలుగుతాయి. ఈ రోజు మన దేవాలయంలో ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, పంచగవ్యము, మహాభిషేకము, విశేషాభిషేకము, ప్లస్ లక్ష్మీ గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమము, కృతికా నక్షత్ర హోమము, చండీ హోమము, దేవీ హోమము, అన్ని హోమాలు కూడా స్వామివారి జరిగినాయి. అనంతరము ప్రదోషకాల సమయంలో స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవము, హారతులు. ఈ విధంగా ఈ కృతికా నక్షత్రం రోజు ప్రతి ఆడ కుర్తి కూడా మంగళవారం రావక్కర్లేదు. ఏ రోజు ఇచ్చినా పరమమే నెలలో. కాబట్టి మీ అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొంది ధన్యులు అవ్వాల్సిన పాత్రలు చెందవలసిన పాత్రలు అవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు